ఆవేశం వస్తుంది కదా. ఎవరో ఒక మహిళకి ఇలా జరిగితేనే మనం ఇలా అయిపోతామే. ఒక చిన్న కుక్క పిల్లకి మన వల్ల ఏదైనా చిన్న దెబ్బ తగిలితేనే మన ప్రాణం విలవిల్లాడుతుంది కదా. మన ఇంట్లో ఒక పాపో బాబో చిన్న తప్పు చేస్తే వాళ్ళు ఒక దెబ్బ కొడితేనే మనం తల్లడిల్లిపోతాం కదా. మన ఇంటి దగ్గరలో ఎవరో మనకు తెలియని వాళ్ళైనా సరే, మన ఇంటి దగ్గరలో ఏదైనా ఒక ఘటన జరిగి ఎవరికైనా ఒక ప్రాణం పోయినా, లేదంటే ఎవరికైనా ఒక తీవ్రమైనటువంటి నష్టం జరిగినా మనం చెలించిపోతాం కదా. అయ్యో పాపం ఇది జరగకుండా ఉంటే బాగుండు అనుకుంటాం కదా. అలాంటిది ఆ కుటుంబ సభ్యులకి ఎలా ఉంటుంది, ఆ బంధువులకి ఎలా ఉంటుంది, ఆ అమ్మకి, ఆ నాన్నకి, అన్నకి, వీళ్ళందరికీ ఎలా ఉంటుంది? అల్లారు ముద్దుగా పెంచుకొని తన జీవితం బాగుండాలని ఒక వ్యక్తికిచ్చి పెళ్లి చేసి పంపిస్తే అతను 2 ఏళ్ల పాటు తిండి పెట్టకుండా, బయట ప్రపంచంతో సంబంధం లేకుండా, బక్క చిక్కిపోతున్నా, హెల్త్ అంతా పాడైపోతున్నా, శరీరం మొత్తం కూడా స్కెల్టన్ లాగా మారిపోతే, అస్థి పంజరంలాగా మారిపోయి చిత్రవద అనుభవిస్తుంటే దాన్ని చూసి 2 ఏళ్ల పాటు అలా ఉన్నాడంటే, చివరికి ప్రాణం పోయిన తర్వాత కూడా మీ అమ్మాయి కాల్జారి కింద పడింది అని చెప్పి పేరెంట్స్ని నమ్మించే ప్రయత్నం చేశాడంటే ఎలాంటి మానసిక స్థితి? ఈజ్ హీ నార్మల్? అసలు అది నార్మల్ మనిషికి ఉండేటువంటి మనస్తత్వమేనా? హీ మస్ట్ బి అబ్నార్మల్, హీ మస్ట్ బి ఏ సైకో. మరి 2 ఏళ్ల పాటు ఆ తల్లిదండ్రులు దీన్ని ఎందుకు గుర్తించలేకపోయారు? ఆ బంధువులు ఎందుకు గుర్తించలేకపోయారు? ఈ వివరాలన్నీ తెలుసుకున్నాం. అసలు ఆ 2 ఏళ్ల పాటు ఎలా జరిగింది? కనీసం పక్కింటి వాళ్ళు, పొరుగింటి వాళ్ళు, లేదంటే తల్లిదండ్రులు, ఫ్రెండ్స్, లేదంటే బంధువులు ఎవరో ఒకళ్ళకి ఒక డౌట్ రాలేదా? 2 ఏళ్ల పాటు అసలు ఏమైపోయింది మా పాప, ఎలా ఉంది తన కుటుంబం అని డౌట్ రాలేదా? అసలు 2 ఏళ్ల పాటు ఇలా చేయగలిగాడంటే అతను మనిషేనా? ఒక మనిషి అది అలాంటివి వింటేనే మనం తట్టుకోలేకపోతున్నామే. చిన్న చిన్న వాటికే మనం చాలా బాధపడతాం కదా. 2 ఏళ్ల పాటు అలా చేయగలిగాడంటే హీఈస్ నాట్ నార్మల్, హీఈస్ అబ్నార్మల్. అబ్నార్మల్ అని చెప్పడం కంటే కూడా ఇంకా అంతకంటే పెద్ద పదాన్ని ఏదైనా వాడాలి. హీఈస్ ఎ సైకో, హీఈస్ ఎ సైకోపాత్. ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇలాంటి వాళ్ళ మీద? కట్టుకున్న భార్యని తిండి పెట్టకుండా 2 ఏళ్ల పాటు నరకం చూపించి ప్రాణాలు తీసిన వ్యక్తికి ఎలాంటి శిక్ష వేయాలి? మీరు స్క్రీన్లో చూస్తున్నారు, వాళ్ళ పెళ్ళప్పటి ఫోటోలు మీరు చూస్తున్నారు, వాళ్ళ కుటుంబాన్ని మీరు చూస్తున్నారు. వాళ్ళ కోపం రాదా? రాకూడదా? అలాగనే అతన్ని కొట్టి చంపేయాలి అన్నట్టు ఎవరు చెప్పడం లేదు. ఖచ్చితంగా చట్ట ప్రకారమే చర్యలు తీసుకోవాలి. కానీ ఏ చట్టం నిర్ణయించగలుగుతుంది ఇలాంటి దుర్మార్గులకి, ఇంత రాక్షసత్వానికి ఎలాంటి శిక్షలు వేయాలో మన చట్టంలో ఉన్నాయా? ఖచ్చితంగా ప్రతి క్రైమ్కి కూడా ఇంటెన్సిటీ అనేది ఉంటుంది. ఆ ఇంటెన్సిటీ ఆధారంగానే ఖచ్చితంగా శిక్షలు పడుతూ ఉంటాయి. దెర్ ఆర్ సమ్ బ్రూటల్ క్రైమ్స్. ఖచ్చితంగా క్షణికావేశంలో చేసేవి కొన్ని క్రైమ్స్ ఉంటాయి. అట్లీస్ట్ వీ కెన్ అండర్స్టాండ్ సచ్ థింగ్స్. బట్ దీన్ని ఎలా అర్థం చేసుకోగలం? ఇట్స్ ఇంటెన్షనల్ అండ్ హీ ఈజ్ ఎ సైకోపాత్. ఎలాంటి శిక్షలు ఉన్నాయి ఇలాంటి వాళ్ళకి? ఏ శిక్ష వేస్తే ఆ కుటుంబ సభ్యులకు న్యాయం జరుగుతుంది, ఆ మహిళ ప్రాణాలకు న్యాయం జరుగుతుంది? ఇప్పుడు అక్కడ పరిస్థితి ఒకసారి మనం చూస్తున్నాం, ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉందో. ఆ కుటుంబ సభ్యులు గుండె పగిలేలా ఏడుస్తున్నారు, గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు. ఏంటి మాకేంటిది, ఎందుకు ఇలాంటి ఒక దారుణమైన పరిస్థితి అసలు మాకు ఎందుకు వచ్చింది, ఇలాంటి కర్మ మాకు ఎందుకు వచ్చింది అంటున్నారు. వాడిని మాకు వదిలేయండి మేము చూసుకుంటాం అంటున్నారు. ఒక్కసారి అసలు వాళ్ళు ఏమడుగుతున్నారు పోలీసుల దగ్గర? పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయడం తప్పులేదు. ఒకవేళ ఆ వ్యక్తిని కొంటి చంపేస్తామంటే ఇవ్వాలని ఎవరు చెప్పరు, చట్ట ప్రకారమే చర్యలు తీసుకోవాలి. కానీ వాళ్ళ కోపంలో న్యాయం ఉంది అక్కడ. ఒకసారి వాళ్ళు ఏమంటున్నారు చూద్దాం, అక్కడ పరిస్థితి ఏంటో చూద్దాం. ఇప్పుడు వచ్చి నా ప్రూఫ్ ఏందని అడుగుతున్నారు. మేమేం చెప్పాలి సార్? మేమేం చెప్పాలి? ఇక పోలీసు ఒక ముద్దాయి దొరిండు,
ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి, ఏం జరుగుతుంది, ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళకి పోలీసులు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఎలాంటి న్యాయాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు తెలుసుకుందాం. ఉదయ్ ఉన్నారు మనతో లైవ్లో సిద్ధంగా. ఉదయ్, ఏం జరుగుతోంది ఇప్పుడు అక్కడ? అసలు బంధువులు, ఆ కుటుంబ సభ్యులు ఏం డిమాండ్ చేస్తున్నారు, అసలు మానసికంగా వాళ్ళ స్థితి ఏంటి? అండ్ బిఫోర్ దట్ ఒకసారి మాకు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. 2 ఏళ్ల పాటు ఆ యువతిని అంత చిత్రవద చేస్తుంటే ఎందుకని ఆ విషయం బయటికి తెలియలేదు? కనీసం పక్కింటి వాళ్ళు లేదంటే ఇంకెవరో ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ ఇంట్లో ఫ్యామిలీకైనా ఆ విషయం తెలియలేదా? 2 ఏళ్ల తర్వాత ఆ యువతి ప్రాణాలు పోయిన తర్వాత ఇది ఎలా అసలు బయటకు వచ్చింది? కొంచెం మాకు ఆ డీటెయిల్స్ చెప్పండి. అండ్ వాట్ ఈస్ ద కరెంట్ సిచ్యువేషన్? ఎస్ నందు, ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ ఎదుట తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుందని చెప్పుకోవాలి. అటు వరకట్న వేధింపులు, గృహహింస కారణాల ఆరోపణల నేపథ్యంలో మృతి చెందినటువంటి పూల లక్ష్మీ ప్రసన్న మృతదేహం గత కొద్దిసేపు క్రితం రాజమండ్రి నుంచి అశ్వారావుపేటకు చేరుకుంది. భర్త నివాసం ఉంటున్నటువంటి దాసర శ్రీనివాసరావు ఇంట్లో అంత్యక్రియలు చేసేందుకు భర్త మృతదేహాన్ని తీసుకువచ్చిన నేపథ్యంలో అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ ఎదుటకు భారీ ఎత్తున అటు లక్ష్మీ ప్రసన్న కుటుంబ సభ్యులు చేరుకున్నారు. విశ్వనాథపురం, కల్లూరు మండలానికి సంబంధించినటువంటి గ్రామస్తులు పెద్ద ఎత్తున మొత్తం 3 గ్రామాల ప్రజలు మూకుమ్మడిగా అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అంబులెన్స్ సమీపిస్తున్నటువంటి సమయంలో ఒక అకస్మాత్తుగా గ్రామస్తులు, అదేవిధంగా లక్ష్మీ ప్రసన్న కుటుంబ సభ్యులు కూడా అంబులెన్స్ లో ఉన్నటువంటి లక్ష్మీ ప్రసన్న భర్తపై దాడికి దిగారు. A4 నిందితుడిగా ఉన్నటువంటి దాసరి శ్రీనివాసరావు, నిందితుడి భర్త బావ ఎవరైతే ఉన్నారో ఆ బావపై కూడా విచక్షణరహితంగా దాడికి దిగారు. అయితే ప్రధానంగా ముద్దాయిగా ఉన్నటువంటి దాసరి శ్రీనివాస్, ఈ ఘటనలో A4 ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా పోలీస్ వాహనం నడుపుతారంటూ పెద్ద ఎత్తున ఆగ్రహం కట్టలు తెంచుకుంది. లక్ష్మీ ప్రసన్న బంధువులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులంతా కూడా ఒక్కసారిగా కోపోద్రిక్తులయ్యారు. కేసును నీరుగార్చేందుకు అటు ప్రయత్నిస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ మూకుమ్మడిగా దాడులకు ప్రయత్నం చేశారు. అంబులెన్స్ లో ఉన్నటువంటి లక్ష్మీ ప్రసన్న భర్త ఎవరైతే సైకో సాడిస్ట్ గా ప్రవర్తించినటువంటి వ్యక్తి ఉన్నారో అతనిపై విచక్షణరహితంగా దాడి చేశారు, కాళ్లతో తన్నారు. అదేవిధంగా A4 ముద్దాయిగా ఉన్నటువంటి దాసన శ్రీనివాస్ పై కూడా దాడి చేసినట్టు మనకు సమాచారం అవుతుంది. ప్రస్తుతం హుటాహుటిన రంగంలోకి దిగినటువంటి భారీ పోలీసులు తప్పించబోయే ప్రయత్నం చేశాడా? పోలీసు వాహనాన్ని తీసుకొచ్చి అక్కడి నుంచి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుంది. అసలు ఆ వ్యక్తి ఏం చేస్తాడు? పోలీసు వాహనాన్ని ఎలా తీసుకురాగలిగాడు? లక్ష్మీ ప్రసన్న భర్త యొక్క బావ దాసరి శ్రీనివాసరావు ఈ కేసులో A4 నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి నుంచి లక్ష్మీ ప్రసన్న మృతదేహాన్ని ఒక ప్రత్యేక అంబులెన్స్ లో తీసుకొచ్చే ప్రయత్నం చేయడంలో అతను కూడా కీలకంగా ఉన్నాడు. అతడు అంబులెన్స్ నుంచి దిగి పెట్రోలింగ్ వాహనం వేసుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనించి వెంటనే హుటాహుటిన పెట్రోలింగ్ వాహనంలో పరారవుతున్నటువంటి సమయంలో అకస్మాత్తుగా గ్రామస్తులు, కుటుంబ సభ్యులు పెట్రోలింగ్ వాహనాన్ని, పోలీస్ వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాసరి శ్రీనివాసరావును దిగాలంటూ కూడా పూర్తిగా దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు వెంటనే అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ప్రధానంగా లక్ష్మీ ప్రసన్న కుటుంబ సభ్యులు స్పష్టంగా డిమాండ్ చేస్తున్నది ఒకటే, లక్ష్మీ ప్రసన్న తీవ్రమైనటువంటి చిత్రహింసలకు గురైంది, గృహహింసకు గురైంది. పదే ఆమె మానసిక పరిస్థితి బాగోలేదని ఒకటువంటి నెపంతో ఆమెను చిత్రహింసలకు గురి చేశారు. మానసికంగానే కాదు, అటు భౌతికంగా కూడా ఆమెపై దాడులకు పాల్పడ్డారు. కేవలం భర్త ఒక్కడే కాదు, భర్తతో పాటు అక్క కూడా తీవ్రమైనటువంటి చిత్రహింసలకు గురి చేసినట్టు ప్రస్తుతం లక్ష్మీ ప్రసన్న బంధువులు అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా నిందితుడి ఇంట్లోనే ప్రదేశంలోనే